వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానం కలిగిన వాడు దేవుని యొక్క ఉపదేశం విని అంగీకరించి ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతాడండి. ఖచ్చితంగా దేవుని నుండి దూరం అవ్వడానికి ఎన్నడూ ఇష్టపడ్డు. ఆయన ఎలా నడుచుకోవాలి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి, అది గ్రహించుకొని కనిపెట్టుకొని ఆయన చిత్తంలో నడవడానికి ఇష్టపడతారు ఖచ్చితంగా. అది దేవుని యొక్క ఉపదేశం కలిగిన వారు, దేవుని జ్ఞానం కలిగిన వారు నడుచుకుంటారు. మొట్టమొదటి. రెండవ చూస్తే జ్ఞానులు కోపము అణిచివేసుకోరు. చూడండి, కొంతమంది ఆ కోపాన్ని అణిచివేసుకునే వారు కొంతమంది ఉంటారు. దేవుని జ్ఞానం కలిగిన వారు ఆ కోపాన్ని తనలో తాను తగ్గించుకునే వారు ఉంటారు. అజ్ఞానులు ఏంటంటే మరింత కోపం, మరి మూఢుల కోపం, ఆ కోపాన్ని ఏ రీతిగా అంటే చల్లార్చుకునే స్థితి తనలో ఉండదండి. ఆ కోపాన్ని ఖచ్చితంగా తాను చూపించే విధంగా తానే ఆ శిక్ష గురవుతాడు ఖచ్చితంగా ఆ మూఢుడు యొక్క కోపం. కానీ అజ్ఞానుల కోపము దేవునికి దూరంగా ఉంటుంది. కానీ జ్ఞానం కలిగిన వాడు దేవునికి దగ్గరగా అయ్యే అవకాశము ఉంది. సామెతల గ్రంథం చూడండి 29:8 ఒక మాట మాట్లాడుతున్నావు చూడండి. 29:8 సామెత 29:8 తల్లడిల చేదురు చల్లార్చెదురు. హల్లెలూయా. ఎవరండి? అపహాసకులు. అంటే దేవునికి వ్యతిరేకంగా తనకు నచ్చినట్టుగా తను ఎలా అనిస్తే అలా జీవించేవారు ఆ పట్టణమును ఎలా ఎదురంటే తల్లడెలా చేస్తారు. తనకి ఏది మంచి చెడు గ్రహించలేని తత్వం. కానీ జ్ఞానులు వారిలో కోపాన్ని చల్లార్చుకుంటారు. వారిగానే అంత కోపమును వీడి ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి ఇష్టపడతారండి. జ్ఞాని తన కోపాన్ని చల్లార్చుకుంటాడు. కానీ హేరోదు రాజు కోపపడితే తన జ్ఞానము ఏ రీతిగా ఉందో చూడండి. ఒకసారి మత్తయి సువార్త 2:16 మాట్లాడుతూ చూడండి. మత్తయి సువార్త జ్ఞానుల వలన హల్లెలూయా. ఎవరండి? జ్ఞానులు, దేవుని చేత ఎన్నుకోబడి నడిపించబడిన వారు. హేరోదు గ్రహించి ఆగ్రహం తెచ్చుకొని ఆ జ్ఞానులకు వివరంగా తెలుసుకొని తన కోపం ఏంటంటే తన యొక్క స్థితి, రాజస్థితి ఎక్కడ కోల్పోతానో అని తను చేసిన విధానం చూస్తూ ఉన్నాం. వేరొక దారిలో వెళ్ళిపోవడం, దేవుడు నడిపించబడ్డం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దేవుని సందులో మనం ఏ రీతిగా ఉండాలంటే జ్ఞానము కలిగి నడుచుకునే వారికి మనము ఉండాలి. జ్ఞానులు తన కోపాన్ని చల్లార్చుకుంటారు. ఎవరు జ్ఞానులు? దేవుని మాటను ఆయన ఉపదేశం వినేవారు జ్ఞానులు. దేవుని కొరకు వాడబడేవారు జ్ఞానులు. ఇక్కడ మాట్లాడుతున్నారు జ్ఞానులు తన కోపాన్ని చల్లార్చుకుంటారు. కానీ మరి మూడో మాట చూస్తే జ్ఞానులు అన్ని సంగతులను తెలుసుకుంటారు. అన్ని సంగతులు వివేచించడం అంటే జ్ఞానము కలిగి కనిపెట్టు దేవునికి ఉపదేశం ప్రకారం మార్గం నడుచుకునే అవకాశము. జ్ఞానులు అన్ని విషయాలు కూడా వివేచిస్తారు. హోషేయ గ్రంథం 14:9 చూస్తే మాట్లాడుతూ చూడు ఒక్క మాట. 14:9 14వ అధ్యాయం 9 హోషేయ. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. 14:9 బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా చక్కనివి కానీ దారికి కనుక వారు తొట్టిల్లుదురు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు చాలా చక్కని మాట. బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు. దేవుని యొక్క మార్గము. అయితే తిరుగుబాటు చేయవారు దాన్ని అది అడ్డము కనుక వారికి అది దూరంగా పోతారు. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవారు, తనకు నచ్చినట్టుగా జీవించేవారు, దాని నుంచి దూరంగా వారు తొలగిపోయే అవకాశము ఉందని మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉన్నాము? దేవుని జ్ఞానం కలిగి నడుచుకునే వారిగా ఉన్నాం. జ్ఞానులు జ్ఞానము దాన్ని వివేచిస్తారు అని మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఉదాహరణగా మార్పు చూడండి. సొలొమోను రాజు చూడండి 1 రాజులు
గ్రంథం 4:29 ఆయన మాట్లాడుతున్నా చూడండి. సొలొమోను రాజు 1 రాజుల గ్రంథం 4:29 దేవుడి జ్ఞానమును వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును దయచేసిన. హల్లెలూయా. ఆయన మాటలు వివేకము గల మనస్సును వర్ణింప సఖ్యము కాని అంటే దేవుని యొక్క జ్ఞానం వివరించలేమండి. అసలు మనస్సు కదా, ఊహ కదా, అందనిది. అది మాట్లాడుతున్నాడు. వివేచన జ్ఞానము అంటే తగిన కాలం ఉంది, ఏ రీతి ఎప్పుడు ఏ సమయంలో ఎలా తప్పించుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, అది వివేచన తత్వం యొక్క లక్షణము. ఆ సమయానుకూలంగా నడుచుకునే తత్వము దేవుడు మాట్లాడుతున్నాడు. వివేచన జ్ఞానం మీరు కలిగి ఉండాలి. ఆ మనస్సును సొలొమోనుకి ఇచ్చాడు. ఎలా నడుచుకొని ఏ విధంగా ఉండాలి అదే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం వివేచన జ్ఞానం కలిగి మనం ఉండాలి. దేవునికి వాడబడే వారికి మనము ఉండాలి. అయితే దేవుడు చెప్తున్నాడు, నిత్యము నేను నడిపిస్తాను. నువ్వు దేవుని యొక్క జ్ఞానంతో నడుచుకునే వాడిగా నువ్వు ఉండాలి. ఆయన బోధన వినేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే జ్ఞానము చేత ఏది మంచి ఏది చెడు అని నువ్వు దాన్ని పరీక్షించుకొని వాళ్ళు శోధించి పరీక్షించిన వాడికి నువ్వు ఉండాలి. అయితే దేవుని మాట్లాడుతున్నాడు, సత్యమైనది ఏదైతే ఉందో దేవుని మార్గంలో ఆ లోతైన దాన్ని నువ్వు పరీక్షించి ఆ మార్గంలో నడుచుకునే వాడికి నువ్వు ఉండాలి. నువ్వు ఏ రీతిగా దేవుని ఇష్ట ప్రకారంగా జ్ఞానులు అన్ని సంగతులు వివేచిస్తారంటే కనిపెట్టి ఆ మార్గం నడవడానికి ఇష్టపడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరలా జ్ఞానత్వం కలిగిన వారంటే ఆయన మాటకు వింటారు, మరలా ఆయన మాటను గద్దింపుకు లోబడి వారు జీవిస్తారు. ఎవరండి? జ్ఞానులు. ఆ గద్దింపు విని వారు లోబడి ఆయన ప్రేమిస్తారండి. కానీ జ్ఞానం లేని వారు ఆ గద్దింపును తిరస్కరించి వ్యతిరేకత కలిగి, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నేను ప్రేమించినందుక అని తనలో తాను మూలుగుచ్చు దేవుణ్ణి తిరస్కరించేవారు కొందరు ఉంటారు. కానీ జ్ఞానత్వం కలిగిన వారు ఆ గద్దింపును విని దేవుని ప్రేమించిన వారు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే సామెతల గ్రంథం 9:8 ఇందా చదివిందే, అపహాసకుని గద్దించిన ఎడలవాడు నేను ద్వేషించును, జ్ఞానం గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించను. జ్ఞానం కలిగిన వాడు జ్ఞానాభివృద్ధి నందు. జ్ఞానాభివృద్ధి ఎవరండి? నీతిమంతుడు, ఆయన మాట వినేవాడు, న్యాయంగా నడుచుకునేవాడు. ఎవరండి? జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా. ఎవరు? దేవుని జ్ఞానంతో నడుచుకోవాలి, వాడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము కలిగిన వాడు. మనం ఆయన జ్ఞానంతో నడుచుకునే వారిగా ఉండాలి. గద్దింపును వినేవారిగా మనము ఉండాలి. ఆయన మాటను ప్రేమించే వారిగా మనం ఉండాలి. జ్ఞానము కలిగిన వాడు బెత్తమును ఆ గద్దింపును విని లోబడివాడిగా ఉంటాడు. కానీ జ్ఞానం లేనివాడు ఆ దారిని తొలగేవాడిగా ఉంటాడు. అదే బాలుడు వాడు చిన్నవాడి వాడికి నేర్పించాలి, గద్దించి వాడు నడిపించేవాడికి మనము ఉండాలి. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఎందుకంటే దేవునికి ఇష్టము కానివాడు, అదుపు అంటే తన మార్గము చక్కనిగా తెలుసుకోలేనటి వాడు, అదుపు తప్పినవాడు తన తల్లిదండ్రులకి ఏం తెస్తారండి? అవివేకం, అవమానం, ఆ వారందరూ పరాజయం, వారిని తలదించుకునే స్థితి. ఎవరి? జ్ఞానము లేనటువంటి వ్యక్తి లోకంలో పడి చెప్పినా కూడా వినలేని తత్వము. కానీ జ్ఞానం కలిగిన వాడు ఆ గద్దింపు లోబడి, ఎందుకు నన్ను తిడుతున్నారు, ఎందుకు నన్ను హెచ్చరిస్తున్నారు, ఎందుకు నన్ను ఏ విధంగా బ్రతిమలాడుకున్నారు విని నేర్చుకునేవాడిగా ఉంటాడు జ్ఞానము కలిగిన వ్యక్తి. అయితే దేవునికి సన్నిధిలో మనం ఎలా ఉంటారు? జ్ఞానము కలిగి నడుచుకునే వారికి మనం ఉండాలి. దేవుడు గద్దిస్తాడు, మనుష్యుడు ఆ వినేవాడిగా ఉంటే వాడు ధన్యుడు అవుతాడు. కాబట్టి ఆయన మాట విని ఆ సర్వశక్తుని దేవుని ఆ శిక్షను తృణీకరించే వారికి మనం ఉండకూడదండి. ఆ శిక్ష చిన్న శోధనలు, ఆ శోధనలు జయించగలిగితే ఖచ్చితంగా నువ్వు జయం పొందుకుంటావు. ఎవరో చెప్పట్లేదు, ఎన్నో శోధనలు అనుభవించిన వ్యక్తి యోబే మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా నువ్వు ఆ జ్ఞానం కలిగి నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు మంచి మార్గంలో నడవగలుగుతావు అని మాట్లాడుతున్నాడు. జ్ఞానులు
భయభక్తులు కలిగి జీవిస్తారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గం నడవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దేవుడు మార్గంలో చక్కనివి అని మాట్లాడుతున్నాడు. ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానమునకు మూలము. ఆయన యందు భయభక్తి కలిగిన దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ సన్నిధిలో మనం తెలివి వివేచన జ్ఞానం ఇచ్చి ఆ సన్నిధిలో మనం ఏం చేయాలంటే మోకారులు స్తుతించేవారు మనం ఉండాలి. ఆయన వల్ల మనకు దీర్ఘాయువు, జీవించే సంవత్సరంలో అధికములు. ఎవరంటే దేవుడు ఇచ్చే జ్ఞానము చొప్పున ఇవన్నీ కూడా దేవుడు మనకే ఇస్తాడు. కనుక మన దేవుడు మనకి నిత్యమని నడిపించేవాడు. జ్ఞానం కలిగి నడుచుకోగలిగితే, ఆయన గద్దెపుని లోబడి జీవించగలిగితే ఖచ్చితంగా నేను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. జ్ఞానులు దేవుని యొక్క మర్మమును గ్రహించేవారిగా ఉంటారు. ఎందుకు ఈ రీతి చేస్తున్నాడు ఆ కనిపెట్టి ఆయన ఎందుకు పరిశోధించి తెలుసుకునేవారిగా ఉంటారు. చూడండి దానియేలు గ్రంథం 9:18 వచ్చి చూడ ఒకసారి. 9:18 వచ్చిన నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి నీ పేరు పెట్టబడిన దృష్టించి చూడము. హల్లెలూయా. ఆయన ఎవరండి? దేవుని సన్నిధిలో ఆయన గొప్ప కనికరము, ఆయన ప్రేమను, ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థించడానికి ఇష్టపడి మనం నిలబడి ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు. కానీ స్వనీతి కార్యాలు బట్టి, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఇష్టాల బట్టి ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉండట్లేదు, ప్రార్థించట్లేదు. నిజమే, ప్రతి ఒక్కరూ కూడా సొంత ఆలోచనలు ఈ రీతిగా చేస్తే ఖచ్చితంగా నేను ఆశీర్వదించబడతాను అని అనుకొని సొంత నిర్ణయాలు జరిగించిన వారు చాలామంది ఉంటారు. కానీ ఏం చేయాలంటే ఆయన కృప ద్వారా మనం ఆశీర్వదించబడతాము. మనం గ్రహించగలగాలంటే దేవుని జ్ఞానం బట్టి మనం గ్రహించగలుగుతామండి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కృపను బట్టి మేము ప్రార్థించగలుగుతున్నాం, ఆయన చిత్తం బట్టి ఈ విధంగా మేము నడవగలుగుతున్నాం అని ఎవరైతే గ్రహించగలుగుతారో ఆయన సన్నిధిలో చెప్తాడు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పట్టణం మీదకి వచ్చిన నాశనమును దృష్టించి చూడుము అని మాట్లాడుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రతి విషయం నువ్వు ఏ విషయం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ సందర్భంలో అడుగుతూ ఉన్నావో అవన్నీ కూడా దేవుడు చూచేవాడు. నువ్వు ఏం చేయాలంటే కనిపెట్టి ప్రార్థించగలిగితే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఎవరండి? జ్ఞానులు గొప్ప మర్మములు, దేవుని యొక్క మర్మములు గ్రహించగలుగుతారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నిత్యము నేను నడిపించేవాడు, నిరంతరం నేను విడిచిపెట్టినవాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నేను చెప్తున్నాడు, నీ జ్ఞానము, నీ తెలివి ఇవన్నీ కూడా అనుగ్రహించేవాడు ఆయనే. అది దేవుని సన్నిధిలో చూడండి. దానియేలు భక్తులు ఒక మాట మాట్లాడుతూ చూడండి. దానియేలు గ్రంథం 2:16 దానియేలు అంటున్నాడు, రాజా నీ సన్నిధికి పోయి స్వప్న భావములు తెలియజెప్పుటకై తనకు చాలు. హల్లెలూయా. ఏం చెప్తాడు? దేవుని సన్నిధిలో దేవుడు ఏమైతే చెప్తున్నాడో ఇవన్నీ వివరించడానికి రాజును అడుగుతున్నాడు, సమయము అడుగుతున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏమైతే అడుగుతున్నావో అవన్నీ దేవుడు సమయం మరలా ఇచ్చి వెళ్ళిన దేవుడు తనతో మాట్లాడి దానికి భావము, అర్థము వివరించే జ్ఞానము దేవుడు అతనికి ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గ్రహించగలిగే తత్వం మనకు ఉండాలి. జ్ఞానుల మర్మములు గ్రహిస్తారు. ఆ రాజు అడిగిన దాన్ని ప్రార్థించి అవన్నీ కనిపెట్టి మరలా దాని వివరణ అర్థం చెప్పగల తత్వం దేవుడు ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ప్రార్థించగలిగే దేవుడు అన్నీ కూడా మనం క్లుప్తంగా వివరించి ఆ దేవుడు మనకి తెలియజేస్తాడు. జ్ఞానంతో కలిగి ఉంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతాం. ఏమండి? జ్ఞానము కలిగి ఉంటే వాక్యం ధ్యానిస్తాం.
నిత్యం ఆయన సన్నిధి నుంచి దూరం అవ్వకుండా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి మనం తెలుసుకోగలుగుతాం. జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. కీర్తన కదా 119 కీర్తనలో 19వ వచనం ఒక్కసారి చూడండి. భూమి మీద ఉన్నాను, నాకు మరుగు చేయము. కలిగి ఉన్నది క్షీణించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడతాం, భూమి మీద పరదేశనై ఉన్నాను. ఎలా వచ్చాము? పరదేశిగా వచ్చాము. మరలా అదే రీతిగా మనము వెళ్తాము. అయితే నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు. నువ్వు ఏవైతే మాట్లాడుతున్నావు, ఏవైతే నువ్వు నడుచుకోబడినావు, ఎలా మమ్మల్ని ఉండమంటున్నావో ఇవన్నీ దాచి ఉంచదు. అవన్నీ మాకు వివరించేవాడు నీవే. అయితే వాటి మీద ఎడతెగని ఆశ నాకు ఉంది. నేను నడుచుకొని ఇష్టపడుతున్నాను. నా ప్రాణం క్షీణించుచున్నది. నేను నీ చిత్తం నడుచుకునే వాడిగా నన్ను ఉండాలి. నీ కొన్ని వాడబడేవాడికి నేను ఉండాలి ఆశపడుతూ ఉన్నాడండి. ఎవరు? జ్ఞానం కలిగిన వ్యక్తి. మనం దేవుని సన్నిధిలో ధ్యానించగలిగితే దేవుడు మన నిరంతరం మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. దేవుని సన్నిధిలో మన జ్ఞానం కలిగి ఉండాలి. బాహ్య స్థితి, అంతరంగిక స్థితి, పై ఆలోచనలు, హృదయ ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. కానీ దేవుని సన్నిధిలో మన హృదయము జీవితానికి సంబంధించింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యం నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా స్తుతించిన వాడికి మనం ఉండాలి. మన హృదయ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడికి మనము ఉండాలి. మనస్సులో ఉన్నటువంటి ఆ శ్రమ, వేదన ఏమైతే ఉందో ఇవన్నీ ఆయన పాదముల చెంత నువ్వు పెట్టి మొరపెట్టి ప్రార్థించగలిగితే ఇవన్నీ కూడా ఆయన తీసివేసే శక్తిమంతుడు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించి అడగడానికి ఇష్టపడతాడండి. నీకు హృదయం దేవునికి ఇష్టమైనది. దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యం నేను నడిపించడానికి ఆయన ఇష్టపడేవాడు. కనుక ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడాలి. జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన సన్నిధి ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. హృదయము కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, సామెతల గ్రంథం 4:23 ఒక్కసారి చూడండి. చాలు. హల్లెలూయా. జీవధారలు ఏమంటే జీవధారలు బయలుదేరుతాయి. నీ యొక్క ప్రాణము కాపాడడం, ప్రాణము ముగించుకోవడం. కానీ నువ్వేం చేయాలంటే ఆ హృదయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. చెడుగా ప్రవర్తించడానికి నీ హృదయాన్ని వాడకుండా మంచిగా ప్రవర్తించడం, నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావు. ఒక్కసారి ధ్యానించగలిగి ఉండాలి. ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయము అంటే జీవితము ఎలా ఉంటుంది, మన హృదయ తత్వము, మన జీవితం ఎలా మన హృదయం ఎలా నడుచుకోవడం, మన జీవితం కూడా అదే విధంగా నడవడానికి ఇష్టపడుతుంది. హృదయ ఆలోచనలు బట్టే మన జీవితం ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, హృదయము అసంతృప్తికరంగా దుఃఖంతో ఉంటే అది ఎన్నడూ కూడా సంతోషకరము కాదండి. ఎప్పుడు మనం సంతోషకరంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం గడిపే వారికి ఉంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. నిత్యము కూడా దేవుడు మనం నడిపించేవాడు, మనం విడిచిపెట్టనివాడు. అది మనం ఏం చేయాలంటే చాలా చిన్న చిన్న సమస్యల కోసము, చిన్న చిన్న ఆటల కోసము మన దేవుణ్ణి దూరపరుచుకునే వాడికి మనము ఉంటున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. భయభక్తులు అంటే ఆ దేవుని గౌరవము, విధేయత, ఆయన యందు శుద్ధ హృదయము, భక్తి, ప్రేమ, యెహోవా యందు భయభక్తులు మనకు కలిగి ఉండాలి నిత్యము. స్వల్పము అంటే లోకంలో చిన్న చిన్నవి, స్వల్పమైనవి, సాధారణ జీవితము, ఇవన్నీ కూడా దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఆ స్వల్పమైన దాని నుంచి నేను ఉన్న స్థితిలో నిలబడక ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. మనం ఏం చేయాలంటే ఆ చిన్న చిన్ని కలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ మర్చిపోయి దేవుని ప్రార్థించగలిగితే సమస్తము